వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీరామును దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో జరగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమంలో భాగంగా మారింది. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీరాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరు కానున్నారు.
ఇక ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించనున్నారు. ఇది సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమంలో భాగం.
ఇటుక సీతారాముల కళ్యాణానికి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తామైంది. స్టేడియం ప్రాంగణాన్ని కూడా 24 సెక్టార్లుగా విభజించారు. అన్ని సెక్టార్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శ్రీరాముల కళ్యాణోత్సవాన్ని కల్నాడు పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు ఏమన్నా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? వరుణ్, దేశ విదేశాలలో ఇటీవల మన రాష్ట్రంలో వాడవాడల రామనవమి సందర్భంగా రామనామ స్మరణతో మాట్లాడుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో కూడా అంగరంగ వైభవంగా రామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే భద్రాద్రిలో ఏటా భద్రాద్రిలో శ్రీరామ వారి కళ్యాణం నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకొని రాములవారి కళ్యాణంలో పాల్గొంటారు. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్ళనున్నారు. అయితే సీఎం రానున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అక్కడ జిల్లా అధికారులు కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఎవరికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు సీఎం రాక నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే అక్కడ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి కొద్దిసేపట్లో అక్కడికి సీఎం బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని రామనామ కళ్యాణ మహోత్సవంలో సీఎం దంపతులు కూడా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇంకా తర్వాత అక్కడ జరిగేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బూర్గంపాడు మండలంలో గత ఏదైతే ఉగాది రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సన్నబియ్య కార్యక్రమం పంపిణీ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు సారపాకలో ఒక సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజనం చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా సీఎం రాక నేపథ్యంలో ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. వాళ్ళకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా భక్తులకు క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా రామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లతో సహా ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి రైట్ భవిత, అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అదేవిధంగా 40 డిగ్రీల వరకు కూడా సెంటిగ్రేడ్ ఉండబోతుంది. సో అక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎండ తగలకుండా, ఎండ గాలుపులు తగలకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? తాటి పందిరితో తెల్లని క్లాత్ తో తాటి పందిరులతో అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఎండకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురు కాకుండా పూర్తి స్థాయిలో పందిర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇంకా అక్కడ ఎయిర్ కూలర్లు కావచ్చు, ఫ్యాన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అంటే పూర్తి స్థాయిలో పోలీస్ సిబ్బంది కూడా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అక్కడ వచ్చేటువంటి భక్తులకు 2 లక్షల లడ్డూలు కూడా ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించి 2 లక్షల లడ్డూలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 200 క్వింటాలకు సంబంధించినటువంటి తలంబ్రాలను కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
ఇటుక సీతారాముల కళ్యాణ్కి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. అన్ని సెక్టార్లలో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. శ్రీరాముడి కళ్యాణానికి కన్నుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఇవాళ రామయ్య కళ్యాణం, రేపు శ్రీరామ పట్టాభిషేకం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? రైట్ రైట్ శ్రీనివాస్, ఏర్పాట్లు ఏ విధంగా? రైట్, అయితే శ్రీనివాస్, భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరగడానికి కూడా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? అదేవిధంగా ఎండాకాలం కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఎన్ని గంటలకి ఒక కళ్యాణం అనేది జరగనుంది? ఇటుక శ్రీరాముని కళ్యాణోత్సవానికి కన్నుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఇవాళ రామయ్య కళ్యాణం, రేపు శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. చలువ పందిలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సంవత్సరం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎండాకాలం కాబట్టి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అదేవిధంగా కళ్యాణము ఎన్ని గంటలకు జరగనుంది? రైట్ శ్రీనివాస్, చెప్పండి. శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తీసుకున్నటువంటి ఏర్పాట్లు గణనీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వేసవి కాలం వచ్చేటువంటి ఈ యొక్క శ్రీరామనవమికి భక్తులకు వచ్చేటువంటి ఈ యొక్క భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సెలవు పందిళ్లు కావచ్చు, అలాగే కింద గ్రీన్ మ్యాట్ వేసి వేసవిని తట్టుకునే విధంగా భక్తులు అధికంగా వచ్చేటువంటి నేపథ్యంలో తగిన ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే తాగునీటి వసతి కావచ్చు, ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే అత్యవసరంగా చికిత్సలు అందించేందుకు హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క భక్తులకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణం తిలకించేందుకు వచ్చేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఉంటున్నటువంటి నేపథ్యంలో వారికి కావలసినటువంటి లడ్డూ ప్రసాదాలు కావచ్చు, అలాగే తలంబ్రాలు కావచ్చు, ఇవి అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలగకుండా, అంటే దొరకకుండా ఉండేందుకు అధిక సంఖ్యలో ఈ యొక్క తలంబ్రాలు, లడ్డూలు కూడా తయారు చేయించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి ఈ రోజు మరికొద్ది గంటల్లో జరగనున్నటువంటి కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
అలాగే సీతక్క, కొండా సురేఖ, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ లాంఛనాలతోటి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు అలాగే ముత్య తలంబ్రాలు సమర్పించనున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.